హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. గుణాన్ని కొడుతున్న బాలు చెంప పగలకొట్టి బాలుని ఇంట్లో నుండి వెళ్ళగొట్టిన ప్రభావతి. బాలుతో పాటే నేను కూడా ఇంట్లో నుండి వెళ్ళిపోతున్నాను అని చెప్పి ప్రభావతికి షాక్ ఇచ్చిన సత్యం. అదేంటి, నిజంగానే బాలుని ప్రభావతి ఇంట్లో నుండి వెళ్ళగొట్టుంటుందా? ఉన్నట్టుండి సత్యం బాలు వెళ్ళిపోతే నేను కూడా వెళ్ళిపోతాను అని చెప్పి ప్రభావతికి షాక్ ఇవ్వడమేంటి? అసలు ఇదంతా కూడా ఎలా జరుగుంటుంది అని తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీరు ఇప్పటి వరకు నా వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి. ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. శివాని చూడ్డానికని చెప్పి సత్యం హాస్పిటల్కి వెళ్దామని ప్రభావతిని అడుగుతాడు. ప్రభా, మనం శివాని చూడ్డానికి వెళ్ళాలి, ఎంతైనా మన కోడలు తమ్ముడే కదా, వాళ్ళు కూడా మన బంధువులే కదా, వెళ్ళి చూసొద్దాం అని చెప్పి సత్యమైతే ప్రభావతిని అడుగుతాడు. కానీ ప్రభావతి చాలా పొగరుగా సమాధానం చెప్తుంది. వాళ్ళ దగ్గరికైతే నేను అస్సలు రాను. కనీసం ఏ శృతి వాళ్ళ చుట్టాలో, ఏ రోహిణి వాళ్ళ చుట్టాలో ఇంటికైతే నేను తప్పకుండా వెళ్ళేదాన్ని. నాకు వాళ్ళని చూస్తే చాలా చిరాకు వేస్తుంది. వాళ్ళ మాటలన్నా కూడా నాకు అస్సలు నచ్చదు. మీరేమో వచ్చి చూడమంటున్నారు, నేను అస్సలు రానని చెప్పి తెగేసి చెప్పేస్తుంది. ఇక ప్రభావతి గురించి ఎప్పుడు తెలిసిన విషయమే కాబట్టి సత్యం, ఇంక నిన్ను ఎవ్వరూ మార్చలేరు ప్రభావతి, నేను వెళ్తాను అని చెప్పి హాస్పిటల్కి వెళ్తాడు. హాస్పిటల్కి వెళ్ళి బెడ్ మీద ఉన్న శివాని చూసి చాలా బాధపడిపోతూ ఉంటాడు. నా కొడుకు వల్లే నీకు ఈ పరిస్థితి వచ్చింది అని మనస్సులో అనుకుంటూనే శివ దగ్గరికి వెళ్ళి, ఏం శివ, ఇప్పుడంతా కూడా బాగానే ఉంది కదా అని అడుగుతూ ఉంటాడు. శివ మొహమాటంగానే బాగానే ఉంది అని చెప్తాడు. అప్పుడే అక్కడికి పార్వతి అయితే వస్తుంది. చూశారు కదా అన్నయ్య గారు, బాలు ఎంత పని చేశాడో. అల్లుడు గారు ఇలా చేస్తారని నేను అస్సలు అనుకోలేదు. మీనా ఎప్పటి నుండో చెప్తుంది, ఆయన మారిపోయారు, నన్ను చాలా బాగా చూసుకుంటున్నారు, ఇదివరకట్లాగా కాదు, అన్ని ఆలోచించే పనులు చేస్తున్నారు అని చెప్తూ ఉంటే తల్లిగా ఎంతగానో మురిసిపోయాను. కానీ అల్లుడు గారు ఇలా చేసినందుకు మారారని నేను ఎలా నమ్ముతాను? ఇప్పుడు శివాకి ఇలా చేశారు, రేపు మీనాకి ఇలా చెయ్యరని ఏంటి గ్యారంటీ అని అడుగుతూ ఉంటుంది. సత్యం, ఇలా చేసినందుకు నాకు బాధగానే ఉందమ్మా, కానీ వాడు ఎందుకు ఇలా చేశాడో దాని వెనుక ఖచ్చితంగా ఏదో బలమైన కారణం ఉండే ఉంటుంది. లేకపోతే బాలు కావాలని ఈ పని చేసి ఉండడు అని చెప్పంగానే అక్కడికి సుమతి వచ్చి, ఎంతైనా మీరు బావని వెనకేసుకుని వస్తున్నారు కదా, ఎంతైనా మీ అబ్బాయే కదా అని ఎదిరించి మాట్లాడుతూ ఉంటుంది. పార్వతి అయితే, నోర్మోయ్ సుమతి, మాటలు జాగ్రత్తగా రాని, నువ్వు పెద్దవాళ్లతో ఎలా మాట్లాడాలో, మర్యాదగా ఉండాలో అక్కని చూసి నేర్చుకో అని చెప్పి వార్నింగ్ ఇస్తుంది. శివ అయితే ఎక్కడ దొరికిపోతానా అని గర్వంగా ఒక పక్కన మాట్లాడుతూ ఉంటాడు. సరే బాబు, ఇప్పుడు నొప్పెలాగా ఉంది అని అడుగుతూ ఉంటాడు. నొప్ప, భలే అడుగుతున్నారండి మీరు. నొప్పి చేసినోడు మీ కుటుంబంలోనే ఉన్నాడు, కానీ బాధ మాత్రం మా కుటుంబం అనుభవించాలి అని చెప్తూ ఉంటాడు. సత్యానికి ఏం మాట్లాడాలో ఇంకేమీ అర్థం కాక, సరేనమ్మా, బాగా చూసుకోండి అని చెప్పి ఇంటికైతే బయలుదేరతాడు. ఇంటికి బయలుదేరి బాలునైతే నిలదీస్తూ ఉంటాడు. ఏంట్రా బాలు, నువ్వు చేసిన పనేంటి అని అడుగుతూ ఉంటాడు. బాలు ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోతాడు. అప్పుడే అక్కడికి మీనా వచ్చి, ఏంటి మావయ్య గారు, ఎందుకు ఆయన మీద కేకలేస్తున్నారు అని అంటూ ఉంటుంది. అరవాలా, ఏం చెయ్యాలా వీణ్ణి? అక్కడ హాస్పిటల్లో ప్రతి ఒక్కరూ నీ కొడుకు వల్లే ఇలా జరిగింది, నీ కొడుకే ఇలా చేశాడు అని అంటూ ఉంటుంటే నాకు ఏం సమాధానం చెప్పాలో తల తీసేసినట్లు అయ్యింది. సమాధానం చెప్పలేని తప్పులు చేస్తున్నాడు. అసలు ఏం కారణముందో వీడు బయట పెట్టాలి కదా. బయట పెట్టకుండా ఉంటే వీడే తప్పు చేసినట్టు అందరికీ అనుకుంటున్నారు అని అంటూ ఉంటాడు. అప్పుడే మీనా,
బాలు కంటే కొంచెం ముందుగా వచ్చి, ఆయన ఎప్పుడు తప్పు చెయ్యరండి. ఆయన అలా చేశారంటే మా తమ్ముడే తప్పు చేసి ఉండవచ్చు. ఆ తప్పుని ఈయన చెప్పలేకపోతున్నారు. మా తమ్ముడే తప్పు చేసుంటాడు కానీ ఈయన ఎప్పటికీ కూడా ఎలాంటి తప్పు చెయ్యరు అని తెగేసి చెప్తుంది. సత్యం మీనాని చూసి, నువ్వు చాలా గొప్పదానివమ్మా. ఎంత తోడబుట్టిన వాడినైనా మీ తమ్ముడి కంటే చేసుకున్న భర్త మీదే నీకు నమ్మకం ఎక్కువ ఉంది. సరే అలాగే కానివ్వండి అని చెప్పి సత్యం లోపలికైతే వెళ్ళిపోతాడు. మీనా అడగడానికి దగ్గరకు వస్తూ ఉంటుంది. బాలు వెంటనే నాకు ట్రిప్ ఉంది అని చెప్పి తాళాలు తీసుకుని ట్రిప్కైతే వెళ్ళిపోదామని వెళ్తూ ఉంటాడు. ఇక ఇంతలో ఇంటి దగ్గర ఉన్న ప్రభావతికి ఏం తోచబడి కాదు. అప్పుడే కామాక్షికి ఫోన్ చేస్తుంది. కామాక్షి, పద కాసేపు అలా బయటకు వెళ్ళొద్దాం అని అంటూ ఉంటుంది. కామాక్షి అయితే, నేను రాలేను, వెళ్తే నువ్వు ఒక్కదానివే వెళ్ళు, నాకు ఇంట్లో చాలా పనుంది అని చెప్పి కామాక్షి అయితే ఫోన్ పెట్టేస్తుంది. ప్రభావతి, సర్లే కాసేపు అలా వాకింగ్ చేసినట్టయినా ఉంటుంది కదా అని చెప్పి రోడ్డు మీద కాసేపు వాకింగ్ అయితే వెళ్తుంది. ట్రిప్కి వెళ్ళపోతున్న బాలుకైతే అప్పుడే అటుగా వస్తున్న గుణ అయితే ఎదురవుతాడు. అలా ఎదురవ్వి బాలుతో, ఎరా బాలు, మీ వాళ్ళకందరికీ కూడా డబ్బులన్నీ కూడా సదిరేసావా? ఒకవేళ నువ్వు సర్దలేదనుకో వాళ్ళ కార్లన్నీ కూడా నా దగ్గరే ఉంటాయి. నువ్వు చేసిన పనికి వాళ్ళ కుటుంబాలు రోడ్డును పడుతున్నాయి. రేపటి నుంచి చూడు, నిన్నందరూ కూడా ఒక ఆట ఆడుకుంటారు, వాళ్ళ కుటుంబాలన్నీ కూడా పస్తులతో ఉంటాయి అని చెప్పి అంటూ ఉంటాడు. బాలు అయితే, వాళ్ళందరినీ కూడా ఎలా కాపాడాలో నాకు బాగా తెలుసు అని చెప్తాడు. ఏం చేస్తావురా, నీ దగ్గర వీడియో ఉంది, మహా అయితే పోలీసుల దగ్గర పెడతావు. అక్కడ నేనొక్కడనే లేను కదా, నీ బామ్మర్ది కూడా ఉన్నాడు. వెళ్తే మేమిద్దరం కలిసే జైలుకు వెళ్తాం. ఏం జరిగినా కూడా కలిసే ఎదుర్కోవాలి. నాతో పాటు వాడి జీవితం కూడా నాశనం అయిపోతుంది అని రెచ్చగొడుతూ ఉంటాడు బాలుని. అలా రెచ్చగొడుతుంటో బాలుకి చాలా కోపం ఎక్కువ కాబట్టి వెంటనే గుణ చంపలు పటాపట వాయించి గుణాన్ని ఇష్టం వచ్చినట్టు కొడతా ఉంటాడు. ఏంట్రా, నువ్వే నన్ను బెదిరిస్తున్నావా? నా ముందు ఎవరైనా నిలబడాలంటే కూడా భయపడతారు. చివరికి ఆ శివగాడు కూడా నా మీద తిరగబడేలాగా నువ్వు భలే తయారు చేశావురా అని చెప్పి వాయిస్తూ ఉండడంతో అటుగా వెళ్తున్న ప్రభావతి బాలుని చూసి, ఎవరో రౌడీ ఎదవలు కొట్టుకుంటున్నట్టున్నారు అని అనుకుంటూనే దగ్గరగా వెళ్ళి చూసేసరికి ఇక బాలు అయితే అక్కడుంటాడు. ఇక వెంటనే బాలు దగ్గరికి వచ్చి బాలు చంప పగలగొడుతుంది. గోన అయితే బాలుని విడిపించుకుని పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతాడు. అలా ప్రభావతి ఒక్కసారిగా కొట్టడంతో బాలు చేసేదేం లేక ఇక ఇంటికైతే వెళ్తాడు. వెనకాలే ప్రభావతి కూడా ఇంటికి వెళ్ళిపోతుంది. అలా ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత, నా పరువుని బజారు పాలు చేస్తున్నావురా, ఇప్పటి వరకు ఇంట్లోనే గొడవలనుకున్నాము, ఇక వీధిలో కూడా పడ్డాము. ఇప్పుడు నువ్వు ఆ రౌడీ వేదను కొట్టావు. రేపొద్దునాడు ఇంకో 4 మనుషులను వేసుకుని మన ఇంటి మీద దండయాత్రకు వస్తాడు. అప్పుడు మేమేం చెయ్యాలి? నువ్వు మాతో ఉంటే మాకు సురక్షితంగా ఉండలేము. ఎప్పుడు ఎవరొచ్చి ఏం చేస్తారా అని చెప్పి భయపడుతూ బతకాలి. నువ్వు ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు, వెళ్ళిపో అని చెప్పి మేడ పట్టుకుని బయటకైతే గెంటేస్తుంది. బాలు చాలా బాధపడిపోతూ, అదేంటమ్మా నన్నెందుకు నెట్టేస్తున్నావు? నేను వెళ్ళిపోతే ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా వచ్చేయాలి అంటాడు. అయినా కూడా ప్రభావతి, వాళ్ళేమైనా నీలాగా రోడ్ల మీద రౌడీలను కొట్టుకుంటూ తిరుగుతున్నారా? నువ్వే, నీ బతుకే ఇంత, నీలాంటి దరిద్ర బతుకు ఎవ్వరికీ ఉండదు. చిచ్చి, నిన్ను ఎందుకు కన్నానో నాకే అసహ్యం వేస్తుంది అని అంటూ ఉంటుంది. ఆ మాటలకి బాలు అయితే చాలా బాధపడిపోతూ ఉంటాడు. మీనా అయితే తిరగబడి మాట్లాడుతుంది. ఏంటండి, మీ కన్న కొడుకుని పట్టుకుని అన్నిటి మాటలు అంటున్నారు, మీకు బాధ అనిపించట్లేదా అని అంటూ ఉంటుంది. బాధ ఎందుకు అనిపిస్తుంది? వీడు నా కన్న కొడుకు అని నేనెప్పుడు అని అనుకోలేదు అని అంటాడు. అప్పుడే అక్కడికి వచ్చిన సత్యం వెంటనే ప్రభావతి చెంప పగలగొడతాడు.
ఏంటి ఏం మాట్లాడుతున్నావు నువ్వు? వాడు నీ కన్న కొడుకు కాదు. సరే, వాడు నీ కన్న కొడుకు కాకపోవచ్చు, కానీ వాడు నా కొడుకు. వాడెక్కడుంటే నేను అక్కడే ఉంటాను. వాడితో పాటే నేను కూడా ఇంట్లో నుండి వెళ్ళిపోతున్నాను ప్రభావతి అని చెప్పి బ్యాగ్ తీసుకుని సత్యం అయితే గేటు దాకా వచ్చేస్తాడు. అలా సత్యం వెళ్ళిపోవడం చూసిన ప్రభావతి గబగబా పరిగెట్టుకుంటా వచ్చి సత్యం కాళ్ళ మీద పడి క్షమాపణ అడుగుతూ ఉంటుంది. మీరు ఎక్కడికి వెళ్ళొద్దండి, నేను వాడు అలా దెబ్బలాడటం చూసి ఏ గొడవ జరుగుతుందో అని భయపడి వాడిని వెళ్ళిపోమన్నాను. కానీ మీరు వెళ్ళిపోతానంటే నేను అస్సలు ఒప్పుకోను. మీరు వదిలి నేను ఉండలేను, మీరు నాతోనే ఉండాలి అని చెప్పి కాళ్ళ మీద పడి బ్రతిమలాడుతూ ఉంటుంది. సత్యం ఏ మాత్రం కూడా కరగడు. అప్పుడే బాలు వచ్చి, అమ్మని క్షమించు నాన్న, అమ్మ చేసిన దాంట్లో తప్పేమీ లేదు కదా అని అంటాడు. ఇంకేంట్రా, ఇంకా ఎంత వెనకేసుకుని వస్తావురా మీ అమ్మని? మీ అమ్మ సూటి పోటీ మాటలతో అన్నిన్ని మాటలు అంటున్నా కూడా నువ్వు ఎప్పుడూ ఒక మాట కూడా మాట్లాడటం లేదు. చివరికి నిన్ను ఇంట్లో నుండి వెళ్ళగొడుతున్నా కూడా మీ అమ్మనే వెనకేసుకుని వస్తున్నావు అని చెప్పి బాలు బ్రతిమలాడటంతో వెంటనే సత్యమైతే లోపలికి వెళ్తాడు. ఇక జరిగిందేదో జరిగిపోయింది, ఇక అందరూ ఎప్పట్లాగే మామూలుగా ఉండండి అని చెప్పి సత్యమైతే అంటాడు. ఇది ఇవాళ సీరియల్ ఎపిసోడ్. ఈ వీడియో మీకు నచ్చిందా? అయితే లైక్ చేయండి. ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.